పుష్ప సినిమాలో అల్లు అర్జున్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ గ్లోబల్ స్టార్ గా నిలబెట్టింది. ఒక ప్రాంతీయ హీరోగా ఉన్న బన్నీని పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టిన సినిమా పుష్ప. ముఖ్యంగా పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ చూపించిన మేనరిజమ్స్, బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్, డైలాగ్ డెలివరీ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అంతేకాదు పుష్ప పాత్రకు గాను అల్లు అర్జున్ జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకోవడంతో పాటు తనకంటూ ఒక ప్రత్యేకమైన మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. దీంతో ఇప్పుడు బన్నీ నుంచి వచ్చే ప్రతి సినిమాపై పుష్పరాజ్ ప్రభావం ఉంటుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. అయితే ఇప్పుడు ఆ ఇమేజ్ ని పూర్తిగా బ్రేక్ చేయడానికి దర్శకుడు అట్లీ సిద్ధమవుతున్నాడనే వార్తలు టాలీవుడ్ లో ఆసక్తిని పెంచుతున్నాయి. అటు అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా విషయంలో ఇప్పటి వరకు బయటకు వస్తున్న సమాచారం చూస్తే ఈ మూవీ పుష్పకు పూర్తి భిన్నమైన ప్రపంచంలో ఉండబోతున్నట్లు తెలుస్తుంది. సాధారణ మాస్ యాక్షన్ డ్రామాగా కాకుండా సైన్స్ ఫిక్షన్, యాక్షన్, ఫ్యాంటసీ అంశాలను కలిపి ఒక భారీ విజువల్ ఎక్స్పీరియన్స్ గా అట్లే ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం. పుష్పరాజ్ గా రఫ్ అండ్ మాస్ లుక్ లో కనిపించిన అల్లు అర్జున్ ఈ సినిమాలో మాత్రం పూర్తిగా భిన్నమైన అవతారంలో కనిపించబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. బన్నీ ఈ సినిమాలో ఒక దివ్య యోధుడు తరహా పాత్రలో కనిపించనున్నారని తెలుస్తుంది. అయితే ఈ పాత్ర కోసం ఆయన గుండు లుక్, గ్రే హెయిర్ తో పాటు ప్రొస్థెటిక్ మేకప్ ను కూడా ఉపయోగించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. అంటే మనం ఇప్పటి వరకు చూసిన అల్లు అర్జున్ కాదు, పూర్తిగా కొత్త గెటప్, కొత్త బాడీ లాంగ్వేజ్, కొత్త క్యారెక్టర్ తో బన్నీని ప్రేక్షకులకు పరిచయం చేయడానికి అట్లీ ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. ఒక స్టార్ హీరోకి ఇప్పటికే ఒక భారీ ఇమేజ్ వచ్చిన తర్వాత ఆ ఇమేజ్ ను పక్కన పెట్టి పూర్తిగా కొత్త పాత్రలో చూపించడం అంత ఈజీ కాదు. కానీ అట్లీ మాత్రం బన్నీని పుష్పరాజ్ అనే గుర్తింపుతో కాకుండా ఒక కొత్త ప్రపంచానికి చెందిన పాత్రగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా దీపికా పదుకొని, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, జాన్వీ కపూర్ వంటి క్రేజీ కాస్టింగ్ ఉండడం కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచుతుంది. మొత్తానికి పుష్పతో అల్లు అర్జున్ మాస్ ఇమేజ్ కు కొత్త అర్థం చెప్పిన తర్వాత ఇప్పుడు రాకాతో మరోసారి తనను తాను పూర్తిగా కొత్తగా ఆవిష్కరించుకోబోతున్నారా అనేది ఆసక్తికరంగా మారింది. పుష్పరాజుగా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న బన్నీని అట్లీ ఏ రేంజ్ లో కొత్తగా చూపించబోతున్నాడు? ఆ దివ్య యోధుడి పాత్రలో అల్లు అర్జున్ ఎలా కనిపించబోతున్నారు? ముఖ్యంగా ఈ లుక్ బయటకు వస్తే బన్నీ ఫ్యాన్స్ రియాక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? ఇవన్నీ తెలియాలంటే రాకాపై మరిన్ని అధికారిక వివరాలు బయటికి రావాల్సిందే.